అనంతపురం జిల్లా పెనుగొండలో ఉద్రిక్తత నెలకొంది. కియాలో స్థానిక రైతు కుటుంబాల యువతకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ నేడు వైసీపీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పెనుగొండలో 144 సెక్షన్ ఏర్పాటు చేసి భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అయితే ఆదివారం రాత్రి వైసీపీ నేత శంకర్ నారాయణను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 5 మండలాల్లోని వైసీపీ నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పెనుగొండలోని శంకర్ నారాయణ ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అయితే నిన్న ఉదయం నుంచి కూడా అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎక్కడికక్కడ గృహ నిర్బంధం, అలాగే అరెస్టులు, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాం, మేము ఇండియాలో భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడైనా టెర్రరిస్ట్ రాజ్యంలో ఉన్నామా అని అడుగుతున్నాం. ఎందుకంటే ఇదొక మిలిటరీ పాలనని తలపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు ఏమో వచ్చి కార్లు రిలీజ్ చేసిపోయాడు. మరి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకులు, అలాగే భూములు కోల్పోయిన వాళ్ళ తరఫున. అది తప్ప మేము శాంతియుతంగా ధర్నా చేస్తాం, శాంతియుతంగా మా నిరసన కార్యక్రమాన్ని ఈ కియా కార్ల ఫ్యాక్టరీ యజమాన్యానికి కానివ్వండి, ప్రభుత్వానికి కానీ తెలియజేసేలా చేస్తామంటే కూడా మమ్మల్ని అడ్డుకున్నారు. నిన్న నన్నే మరి హ్యాండెడ్గా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే స్టేషన్కి మా కార్యకర్తలు నాయకులంతా కూడా అడ్డుపడి